ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో జకర్యా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. జకర్యా ప్రవక్త గురించి మనం తెలుసుకునేటప్పుడు ఆయన కాలం ఏంటి, ఏ సందర్భంలో దేవుడు ఆయన్ని వాడుకున్నాడు, ఈ గ్రంథంలో ఏమి రాయబడ్డాయి అనే విషయాలు, ఈ నేపథ్యం చాలా ముఖ్యం. ఏ గ్రంథాన్ని చదివేటప్పుడైనా సరే ఆ గ్రంథము యొక్క నేపథ్యాన్ని ధ్యానం చేయాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఎంతో ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాలి. నేపథ్యం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు 70 సంవత్సరాలు చెరలో ఉండడానికి దేవుడు వారికి అనుమతించాడు. అప్పుడు బబులోను, మాదీ పారసీక అలాగే ఈ కొరెషు రాజు టైంలో ఒక 70 సంవత్సరాల పాటు ఈ రాజ్యంలో వాళ్ళు బానిసలుగా ఉన్న తర్వాత కొరెషు కాలంలో మరలా తిరిగి వెళ్ళండి మీ దేశానికి, మీరు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకొని మీ దేశంలో మీరు ఉండండి అని కొరెషు ద్వారా దేవుడు పిలిపిస్తాడు. అప్పుడు 3 దఫాలుగా 3 విడతలుగా ఇశ్రాయేలీల ప్రజలు పర్షియా దేశము నుండి వాళ్ళు ఉన్నటువంటి ఆ దేశము నుండి తిరిగి రావడం మొదలు పెడతారు. మొట్టమొదటిగా జెరుబ్బాబేలు నాయకత్వంలో మొదటిగా కొంతమంది, ఎజ్రా నాయకత్వంలో మరికొంతమంది, నెహెమ్యా నాయకత్వంలో మరికొంతమంది, ఇలా 3 విడతలుగా 3 దఫాలుగా ఇశ్రాయేల్ దేశానికి ప్రజలు తిరిగి వచ్చారు. వీళ్ళు ఇలా తిరిగి వచ్చినప్పటికీ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆ దేశంలో అలానే సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు తిరిగి రాలేదు, వాళ్ళు అలానే ఉన్నారు. 70 ఏళ్ళ చెర పూర్తయినా కూడా వాళ్ళు అలాగనే ఉన్నారు, రాలేదు. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు తిరిగి ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే, మన జెరుబ్బాబేలు ఆధ్వర్యంలో మందిరాన్ని పునర్నిర్మించడం మొదలైంది. ఆ టైంకి యూదా రాజవంశంలో జెరుబ్బాబేలు వారసుడుగాను, యాజకుడైన యెహోషువ ప్రధాన యాజకుడిగా ఉన్న కాలం ఇది. ఆ టైంలో వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మందిరాన్ని నిర్మించలేదు, కానీ వాళ్ళ ఇల్లులో వాళ్ళు కట్టుకుంటున్నారు, పట్టణం పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ టైంలో దేవుడు హగ్గయి, జకర్యా అనే ఈ 2 ప్రవక్తల ద్వారా మీరు మందిరం కట్టకుండా మీరు బాగా ఉంటున్నారు, దానివల్ల మీకు ఆశీర్వాదం రాదు అని దేవుడు వారితో మాట్లాడి మందిర పునర్నిర్మాణానికి సంబంధించి వారిని బలపరిచే మాటలు మాట్లాడాడు. హగ్గయి, జకర్యా, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ 5 ఒకే కాలానికి చెందినవి. దానియేలు కూడా ఇంచుమించుగా ఆ కాలంలో ఉన్నవాడే, హెజ్కేలు ఆ కాలంలో ఉన్నవాడే. ఇవన్నీ మనం గ్రహించాల్సిన విషయాలు. సో ఇప్పుడు జకర్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఈ కాలం దాదాపుగా ఇది 520 ఆ టైంలో రాయబడిందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిలో ప్రారంభంలోనే మనకి కాలం గురించి చాలా క్లియర్గా గ్రంథంలో కూడా ఉంటుంది. జకర్యా గ్రంథంలో ఏమని ఉంటుంది మనం చూసినట్లయితే, రాజైన దర్యావేషు మొదటి అధ్యాయం 1వ వచనంలో, దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 8వ నెలలో దేవుని యొక్క వాక్కు ఈ జకర్యాకు ప్రత్యక్షమైంది అనే మాట మనకు క్లియర్ కనిపిస్తుంది. దర్యావేషు పరిపాలన 2వ సంవత్సరం 8వ నెలలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మొదటగా 3వ వచనంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు నా వైపు తిరగండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. అంటే మీరు నా వైపు చూడకుండా నేను మీ వైపు చూడను. మీరు అప్పటి వరకు మీరు నాకు మీ ముఖములకు బదులుగా మీ వీపులు చూయించాడని చాలా మంది ప్రవక్తల ద్వారా రాయించాడు. అంటే దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళు ముఖాలు చూపించలేదు, అంటే వినలేదు. వీపు చూపించారు అంటే వినకుండా వాళ్ళు వేరే మార్గంలో ఉన్నారు అని. అందువల్ల నా వైపు తిరగండి అంటున్నాడు. నా వైపు తిరగడండి అంటే ఇట్లా తిరగటం అని కాదు, ఆయన ఆజ్ఞల వైపు, దేవుని మాటలు వినడం గురించి విధేయత కలిగిన మనసుకు అది గుర్తుగా ఉంది. మీరు మీ పితరుల వంటి వారుగా ఉండొద్దు. మీ పితరులు ఐగుప్తు దేశం మొదలుకొని వచ్చి ఇక్కడ అన్ని చేసే వరకు మీ పితరులు చాలాసార్లు వెనక్కి తిరిగారు నా విషయంలో. మీరు అలాగా ఉండవద్దు. నేను ఎంత చెప్పినా మీ పితరులు వినలేదు, అందుకే ఈ 70 సంవత్సరాలు శిక్ష వచ్చింది. అయితే మీరు మీ పితరులలాగా ఉండమాకండి అని ప్రభు చెప్తూ అంటున్నాడు కదా 6వ వచనంలో. ప్రవక్తలు నిత్యం బ్రతుకుదురా? ఎన్నోసార్లు నేను ప్రవక్తల ద్వారా చెప్పాను, మీరు వినలేదు. ప్రవక్తలు పొద్దుగులు ఉండరు కదా, నిత్యం బ్రతకరు కదా వాళ్ళు కూడా. కాబట్టి నేను సేవకులను పంపించిన మాటలు కూడా మీరు వినలేదు, కాబట్టి శిక్ష వచ్చింది. మీకే కాదు, మాట వినని అందరికీ ఈ శిక్ష అనేది వచ్చింది అని చెప్తూ ఇంకో మాట చెప్తాడు. ఒక దర్శనం అనేది కనిపిస్తుంది. అదేమిటి అంటే,
ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళినప్పుడు వారి గురించి ఆనందపడ్డారు చాలామంది. మిగతా రాజ్యాలు వాళ్ళకి రాబోయే శిక్ష గురించి చెప్పాడు. అలాగే ఈ దర్శనంలో 8వ వచనం నుండి మనం చూసినట్లయితే మనకేం కనిపిస్తాయి అంటే గుర్రాలు, 4 గుర్రాలు కనిపిస్తాయి. ఎర్రని గుర్రం ఎక్కి ఒక అతను వెళ్తా ఉన్నాడు. చుక్కలు చుక్కలు కలిగిన గుర్రం ఒకరు, తెల్లని గుర్రము మరి ఒక వ్యక్తి, ఇలా 4 రకాలైనటువంటి గుర్రాలతో ఉన్న వ్యక్తులు కనిపిస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఈయన అడుగుతాడు, ఏంటి వీళ్ళు వచ్చి చెప్తున్నారు, ఇదిగో లోకులందరూ శాంతం కలిగి నిమ్మలంగా ఉంది అని అంటుంటే, అప్పుడు ప్రభు అంటాడు కదా, 70 సంవత్సరాల నుండి యెరూషలేము మీద కోపం ఉంచావు కదా, ఇంకెన్నాళ్ళు కనికరించవు అని మనవి చేసినప్పుడు ఆ దేవదూత, అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఉత్తరం దేవుడు ఎలా ఇచ్చాడు 14లో అంటే, యెరూషలేము విషయంలో, సియోను విషయంలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను, అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ ఈ నిమ్మలంగా ఉన్న అన్ని జనుల మీద నా కోపం ఉంటుంది. నేను వాత్సల్యము గలవాడిన యెరూషలేము వైపు నేను తిరిగి ఉన్నాను. నా మందిరం మరలా తిరిగి కట్టబడుతుంది. దేవుడు సియోనుని ఓదారుస్తాడు, యెరూషలేమును ఆయన కోరుకుంటాడు. అబ్బా, ఎంత ఆదరణకరమైన మాటలు వచ్చినాయో. అందరూ అనుకున్నారు ఇక ఇశ్రాయేలీయుల పని అయిపోయింది, వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు, దేవుడు వారిని విడిచిపెట్టేశాడు అనుకున్నారు. కానీ దేవుడు సర్వకాలము విడిచిపెట్టేవాడు కాదు. అలా మన పాపములు బట్టి దేవుడు మనల్ని విడిచిపెడితే మన జీవితాలు అధోగతిలోకి వెళ్ళిపోతాయి. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందుకే ఏం చేస్తున్నాడు అంటే, విడిచిపెట్టిన మాట నిజమే కానీ వాత్సల్యము గలవాడనై నేనే తిరుగుతాను వారి వైపు. ఎంత ప్రేమ, ఎంత కృప పాత నిబంధనలో కూడా దేవుడు చూపించాడు అంటే, అందుకే అద్భుతం. మీరు నా స్వకీయ సంపాద్యం అంటాడు ఇశ్రాయేలీయుల్ని. సో ఇది 1వ అధ్యాయంలో రాయబడినటువంటి ముఖ్యమైన మాటలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 1వ అధ్యాయంలోనే మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే, గుర్రాల మీద ఉన్నటువంటి వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. వీరు లోకమందంతటా తిరగడానికి దేవుడు పంపించినటువంటి దూతలు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 1వ అధ్యాయంలోనే ఈ 18వ వచనం తర్వాత మనం చూసినట్లయితే 20వ వచనంలో ఇవి ఏంటి, 18వ వచనంలో 4 కొమ్ములు కనపడ్డాయి దర్శనంలో ఆయనకి. ఏంటి 4 కొమ్ములు అనంటే, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. కొమ్ములు అంటే ఇది కొమ్ము అనేది అధికారానికి సాదృశ్యంగా ఉంటుంది. కొమ్ము అనేది అధికారానికి సాదృశ్యం. కొమ్ము అనేది ఒక ప్రభుత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. ఇశ్రాయేలీలను బహుశా ఈ అష్షూరు రాజులు, ఐగుప్తు రాజులు, బబులోను రాజులు, మాదియా, పారసీకులు వీళ్ళందరూ ఎలాగ బాధ పెట్టారో అందరికీ తెలుసు. ఈ కొమ్ములు వాళ్ళు. అయితే 20వ వచనంలో యెహోవా 4 కంసాలను చూపించాడు. ఏంటి అని అంటే, ఎవడో తల ఎత్తకుండా యోధా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, వాటిని భయపెట్టడానికి అన్యజనుల కొమ్ములు కొట్టుటకు వీళ్ళు వచ్చారు అని. అంటే వీటిని పడగొట్టడానికి ఇంకో 4 వచ్చారు, ఆ 4ని పడద్రోయడానికి ఇంకొక 4 వచ్చారని దర్శన రూపంలో చెప్పబడింది. అది 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఒక కొలనూలు పట్టుకొని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కొలుస్తున్నాడు. యెరూషలేము పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఇదంతా కొలుస్తుంటే 2వ దూత పరిగెత్తుకొని పోయి, ఇదిగో ఈ యెరూషలేములో మనుషులు పెరుగుతారు, పశువులు ఎక్కువ వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటారు. అంటే పట్టణం ఒకప్పుడు విసర్జించబడిందిగా, నిర్జనముగా, ప్రజలు లేనివారుగా ఉంది. ఇప్పుడు మరలా తిరిగి అంతా వచ్చేసింది. అయితే ప్రాకారము లేదు అని చెప్తే అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే 5వ వచనంలో, నేను దానికి ప్రాకారముగా ఉందును అంటున్నాడు. దేవుడు పట్టణానికి ప్రాకారం, కాంపౌండ్ వాల్ అనేది రక్షణకు గుర్తుగా ఉంది. అంతేగా కాంపౌండ్ వాల్ దేనికి, ఇంట్లోకి పెడితే రాకుండా, ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా రాకుండా సేఫ్ జోన్గా పెట్టుకునేది. ఇశ్రాయేలుకి నేను ప్రాకారముగా ఉంటాను, నేను దాని మధ్యలో నివాసినై మహిమకు కారణంగా ఉంటాను. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే, అన్ని దిక్కులు చెదిరిపోయిన ఇశ్రాయేలీలు అందరు తిరిగి రండి, నేను వాళ్ళని సమకూరుస్తాను, వాళ్ళు మరలా తిరిగి ఇక్కడికి వస్తారు, నేను తీసుకొస్తాను అంటూ 8వ వచనంలో అంటాడు కదా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకోదలిచిన మిమ్మును దోచుకొని అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే మిమ్మల్ని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళ కళ్ళు గుడ్డాలు పట్టుకున్నట్టు, ఎవడు కన్నుగుడ్డును పట్టుకోడు. నలక పడినా జాగ్రత్తగా తీసుకుంటాం మనం, అంతేగాని మన ఏళ్ళతో ఎవడు మన కన్నును పొడుచుకోడు. అలాగే మిమ్మును పట్టుకుంటే మిమ్మును ముట్టుకున్నవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు
అని ప్రభు ఎంచాడు అనమాట. సో ఇది ప్రభు యొక్క ఎంపిక అలా ఉంది వారి పట్ల. వాళ్ళ మీద నా చేతిని ఆడిస్తాను, వాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. సియోను వాసులు మరలా తిరిగి వచ్చి చక్కగా పాటలు పాడి దేవునికి మహిమకరంగా ఉంటారు, దేవుని సన్నిధిలో వాళ్ళందరూ ఉంటారు అని 2వ అధ్యాయంలో ప్రవచనాలు రాయబడ్డాయి. ఇక 3వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే ఒక ఆశ్చర్యమైనటువంటి దర్శనం చూస్తున్నాడు. యెహోవా దూత ఎదుట ఇద్దరు నిలబడ్డారు. ఎవరు అంటే ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడ్డాడు. సైతాను కూడా అక్కడే ఫిర్యాదుగా చేస్తా ఉన్నాడు. ఏమన్నాడు? సాతాను అంటున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరి మీద? యెహోషువ మీద. యెహోషువ ఎవరు? ఆ రోజు ఇశ్రాయేలుకి ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. ఆయన మీద ఫిర్యాదు చేస్తుంటే అప్పుడు దూత అన్నాడు, సాతాను, యెహోవా నిన్ను గద్దిస్తాడు, యెరూషలేమును ఆయన కోరుకుంటాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా, అతనిలో ఏం లేదు కదా. అంటే ఇతను వ్యక్తిగతంగా కాకుండా పట్టణానికి సాదృశ్యంగా ఉన్నాడు. పాపం ఏమీ లేదు కదా. అంటే మలిన వస్త్రాలు ధరించిన వాడుగా ఉండడం దేవదూత గమనించాడు. అప్పుడు ఇతని మైల బట్టలు తీసివేయండి అన్నప్పుడు ఆ బట్టలన్నీ తీసి, ఇదిగో నీ దోషం పరిహరించబడింది అని చెప్పి కొత్త బట్టలతో ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించి తలపాగా మరలా పెట్టి చేయండి అనగానే అలాగ అలంకరించడం మనం చూస్తున్నాం. యెరూషలేములో పాపం పోయిందని, యెరూషలేముకు తలపాగా అధికారానికి మరలా గుర్తుగా ఉంది, మరలా తిరిగి అధికారం పొందుతుంది అని, తనకున్న మలినము ఆ పట్టణం పోగొట్టుకుంటుంది అని ఇది దర్శన రూపకముగా చెప్పబడింది. అంత మాత్రమే కాదు, నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటే నా మందిరం మీద అధికారివైన ఆవరణాలు కాపాడే వ్యక్తిగా ఉంటావు. అంటే లేవీయులు ఒకప్పుడు అపవిత్రులుగా ఉన్నారు, లేవీయులు, యాజకులు, ప్రవక్తలు. ఇప్పుడు అలా కాకుండా మీరు నా మాట వింటే మీరు ఇలా ఆశీర్వాదకరంగా ఉంటారు అని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత యెహోషువ ఎదుట ఒక రాయిని పెట్టాడు. అదేంటంటే 7 నేత్రాలు ఉన్నాయి రాయి. ఇది దేవునికి సంబంధించింది. 7 నేత్రములు గలవాడు ప్రభు అని ప్రకటనలో క్లియర్గా రాయబడి ఉంది. కాబట్టి ఈ దేశం యొక్క దోషాన్ని ఒక్క రోజులో నేను పరిహరిస్తాను అని చెప్పాడు. ఇదంతా దర్శన రీతిగా యెరూషలేము యొక్క పాపమును దేవుడు క్షమించడం గురించి ఈ అధ్యాయంలో మనకు ప్రస్తావన కనిపిస్తుంది. ఇక 4వ అధ్యాయంలో మనం కనిపించినట్లయితే అప్పుడు ఒక దూత వచ్చి నిద్రపోయిన ఒకడిని లేపినట్లుగా అని లేపి ఏం కనిపిస్తుంది అంటే ఒక దీపస్తంభం, ప్రమిద, 7 దీపాలు, దాని గొట్టాలు, ఇవన్నీ ఆ పక్కనే ఒలివ చెట్లు, 2 దీపస్తంభాలు, కుడి పక్క ఒకటి ఎడం పక్క ఒకటి కనిపిస్తుంది. ఇదేంటి అంటే అప్పుడు వివరణ చెప్తున్నాడు. మంచి ఫేమస్ వర్డ్ అనమాట ఇది. అప్పుడు ఏంటి అంటే 6వ వచనం నుండి అప్పుడు ఇట్లానే దేవదూత, జెరుబ్బాబేలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. దేవుడు అంటున్నాడు ఏమని? శక్తి చేతనైను బలము చేతనైను కాదు కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగునని దేవుడు సెలవిస్తున్నాడు. శక్తి చేత జరగదు, బలం చేత జరగదు, ఆగిపోయింది మందిర నిర్మాణం. ఇది శక్తి చేత బలం చేత జరిగేది కాదు, నా ఆత్మ ద్వారా జరుగుతుంది. జెరుబ్బాబేలును అడ్డగించే ఓ పర్వతమా, పర్వతం అంటే ఏదో పర్వతం అక్కడ ఉంది కానీ పెద్ద సమస్యకు సాదృశ్యంగా ఉంది పర్వతం. ఈ పర్వతం లాంటి సమస్యను దేవుడు చదును భూమిగా మారుస్తాడు. దేవుని హస్తము తోడుగా ఉండి ఏ చేతులైతే పునాది వేసినాయో ఆ చేతులే వాటిని ముగిస్తాయి. పునాది వేస్తారు కానీ అందరూ అన్ని నిర్మాణాలు ముగించలేరు. అలా కాకుండా ఇతనే స్టార్ట్ చేస్తాడు, ఇతనే ముగిస్తాడు అని దేవుడు ఆయనకు తోడుగా ఉన్న విషయాన్ని గురించి చెప్తూ, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? కార్యం చిన్నదే కానీ కాలాన్ని తృణీకరించేది ఎవడు? చిన్న పని కూడా ఒక్కోసారి అవ్వదండి, చాలా టైం తీసుకుంటుంది. కానీ చిన్న పని అయినప్పటికీ దేవుడు తన కార్యాలని చేస్తాడు ఖచ్చితంగా. అలాగే లోకమంతా సంచారం చేసే యెహోవా యొక్క 7 నేత్రాలు జెరుబ్బాబేలు చేతిలో నూలుగుండి ఉంటుంది. అంటే మరలా ఈ పని అంతా జరుగుతుంది అని అర్థం. మరి ఈ పక్కన ఒలివ చెట్లు ఏంటి? అక్కడ తైలము పోసి అభిషేకించడం అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న 2 వ్యక్తులు. అది యెహోషువ, జెరుబ్బాబేలు, లేదు పరలోకంలో ఆయన సన్నిధిలో ఉన్నవని రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో 2 గురించి చెప్పబడింది. యాజకుడైన యెహోషువ మరియు దేవుని యొక్క యూదా దేశానికి రాజపుత్రుల్లో మిగిలిన వాడైనటువంటి అధికార ప్రతినిధిగా, అంటే దేవుని దృష్టిలో ఆ యూదా ప్రజలకు రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి జెరుబ్బాబేలు గురించి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది 4వ అధ్యాయంలో. ఇక 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనిపిస్తుంది. ఏంటిది అంటే అంతా శాపం లోకం మీదకి రాబోతుంది. ఈ రాబోయే కాలంలో ఎవరికి నష్టం, ఎవరికి నాశనం, ఎవరికి శాపమో అందులో ఉంది. 4వ వచనం చెప్తుంది కదా, దొంగిలు వారు, అబద్ధ ప్రమాణాలు చేసేవాళ్ళు కొట్టివేయబడతారు దీని ప్రకారము. అంటే ఆ తర్వాత ఇంకొకటి చూశాడు,
ఒక దోషమూర్తి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాగంటే ఒక తూము, ఇక్కడ తూము అని అంటే మనకు తెలుగులో తూము అంటే ఒక చిన్న తూముల దగ్గర నీళ్లు ప్రవహించే ఆ తూము కాదు. ఇట్స్ ఎ బాస్కెట్, ఒక బుట్టని తూము అంటారు. ఒక బుట్ట, దానికేమో సీసపు బిల్ల లాంటి ఒక మూత ఉంది. అది తీసి చూస్తే దాంట్లో ఒక స్త్రీ కనిపిస్తుంది, దోషమూర్తి అని ఉంది. పాపము చేసినటువంటి ఒక రాజ్యానికి అది సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత తీసి అక్కడ పడేసినప్పుడు, తూము మీద ఉంచినప్పుడు మరలా చూస్తే లోపల ఇద్దరు కనిపిస్తా ఉన్నారు. ఏంటి అని అంటే దోషమూర్తి. ఆ స్త్రీ ఎవరంటే దోషమూర్తి, పాపము చేసిన రాజ్యములు వాటికి సాదృశ్యం. అది వెళ్ళి ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయారు ఆ బుట్టని అంటే షీనారు దేశంలో దానికి ఒక సాల కట్టియడానికి దేశపోతున్నారు, దానికి అక్కడే పీట ఉంటది అని చెప్పారంటే షీనారు దేశం, బబులోను దేశములో పాపము అంటే బబులోను దేశం యొక్క దోషము, దాని మీదకి రాబోయే శిక్ష గురించి 5వ అధ్యాయం చెబుతుంది. ఇక 6వ అధ్యాయంలో చూస్తే ప్రారంభంలో మరలా నేను తేరి చూడగానే దర్శన రీతిగా ఉన్నాయి. పర్వతం అంటాడు, ఏదో పర్వతం ఉందని కాదు, దర్శన రీతిగా ఉన్నాయి. 2 పర్వతాలు, ఆ మధ్యలో 4 రథాలు బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు ఇత్తడి పర్వతాలు అంటే అవి కూడా ఇత్తడి పర్వతాలు, మధ్యలో ఎరుపు, నలుపు, తెలుపు, చుక్కలు గల గుర్రం. మొదటి అధ్యాయంలో కూడా ఇవే గుర్రాలు. ఏంటి అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇవి ఏంటి అని అడిగితే అప్పుడు ప్రభు చెప్తున్న మాట, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. 4 దూతలు, ఆకాశపు చతుర్వాయువులు, ఆకాశంలో ఉండేటువంటి 4 వాయువులు అని చెప్పి, నల్లని గుర్రం ఉత్తర దేశంలోనికి వెళ్తుంది, తెల్లని గుర్రములు రథము వాటి వెంట వెళ్ళిపోతుంది. అలాగే చుక్కలు గల గుర్రం దక్షిణ దేశంలోకి వెళ్తుంది. బలమైన గుర్రాలు బయలుదేరి లోకం అంతా సంచరించడానికి వెళ్తూ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ సమాధానం. అంటే 4 దిక్కులు సమాచారము, 4 దిక్కులకు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. అప్పుడు నా ఆత్మ ఉత్తర దేశంలో పోవు వాటిని నెమ్మదిపరుస్తుంది అని ప్రభు ఇక్కడ చెబుతా ఉన్నాడు. ఏంటి 4 వాయువులు అంటే 4 దూతలు. అలాగే కిరీటము అధికారాన్ని గురించి తర్వాత చెప్పబడతా ఉంటది. 9లో చెరపట్టబడిన బబులోనికి వచ్చిన హెల్దయి, టోబియా, యోదయ అనువారు జెఫన్యా కుమారుడు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినము నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని అడిగి వెండి బంగారాలు తీసుకొని కిరీటం చేసి అది యెహోషువ తల మీద పెట్టు అంటున్నాడు. అంటే కిరీటం అధికారానికి సాదృశ్యంగా ఉంది. చిగురు అనే ఒకడు కలడు, చిగురు ప్రభువుకు ఇది సాదృశ్యంగా ఉంది. అయితే ఇక్కడ ఆయన యెహోవా ఆలయాన్ని కడతాడు, ఆయన దాంట్లో సింహాసనాసీనుడై ఆయన యాజకత్వము చేస్తాడు. అంటే నిరంతరం యాజకుడుగా ప్రభువే ఉంటాడు. అంత మాత్రమే కాదు, దూరంగా ఉన్నవారు కూడా వస్తారు, ఆలయాన్ని కడతారు, మీరు జాగ్రత్తగా దేవుని మాట వినండి అని 5వ అధ్యాయం చివరిలో రాయబడింది, 6వ అధ్యాయం చివరిలో రాయబడింది. ఇక 7వ అధ్యాయంలోకి వస్తే దర్యావేషు ఏలుబడిలో 4వ సంవత్సరం, దర్యావేషు ఏలుబడిలో 4వ సంవత్సరంలో బైబిల్ ఏం చెప్తుంది అంటే ఉపవాస ప్రార్థనకి వీళ్ళు వచ్చి ఉపవాస ప్రార్థన చేయాలి, మరి ఏమంటావు అని చెప్పి అడిగినప్పుడు ప్రభు వాళ్ళతో చెప్పాడు. ఏమని, మీరు ప్రతి సంవత్సరంలో కొన్ని ఉపవాస నియమాలు దిన నియామక కూటాలు ఉంటాయి ఇశ్రాయేలీలకి. ఆ సందర్భంలో అన్నాడు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు 5వ నెలలో ఉపవాసం ఉండి ఉన్నారు, 7వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖం కలుగుతూ చేసుకుంటూ వచ్చారు. అసలు మీ ఉపవాసం దేనికి? భక్తితో ఏమన్నా ఉపవాసం ఉంటున్నారా? మీ అవసరాల కోసమే కదా మీరు ఉపవాసంగా, దేవుని కోసం ఏమన్నా ఉంటున్నారా? మీకోసమే మీరు ఉంటున్నారు, ఇది నిజమే కదా. మనకు బాధ వస్తే ఉపవాస ప్రార్థన, నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఉపవాస ప్రార్థన, నువ్వు అనుకున్న జరగాలంటే ఉపవాస ప్రార్థన. ఎప్పుడైనా దేవుని కోసం, దేవుని రాజ్య మహిమ కోసం ఉపవాసాలు ఉన్నారా? అలాంటి చాలా తక్కువే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనుషులు స్వార్థప్రియులుగానే ఉంటున్నారు. దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం ఉండే వాళ్ళ సంఖ్య ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. మీరు భోజనం చేసినా, మీరు పానం చేసినా, ఉపవాసం ఉన్నా అన్నీ మీకోసం మీరే చూసుకున్నారు, కానీ అది మీ స్వార్థమే తప్ప ఏమీ లేదు. అయినా సరే 8:9 అంటాడు కదా, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఉపవాస ప్రార్థనల కన్నా ముఖ్యమైనది ఏంటి అంటే దేశంలో సత్యం ఉండాలి, తీర్పు తీర్చే విషయం, న్యాయం వైపు తీర్పు తీర్చండి. పెద్దలు ఒకరి పట్ల ఒకరు కరుణా వాత్సల్యాన్ని కలిగి ఉండండి. విధవరాండ్రని, తల్లిదండ్రులు లేని బిడ్డలను, పరదేశులను, దరిద్రుల్ని బాధ పెట్టొద్దు. మీ హృదయంలో కూడా ఎవరికి కీడు చేయొద్దు
అయితే మీరు అలా కాదని మూర్ఖులై చెవులు మూసుకొని ధర్మశాస్త్ర సంబంధంగా చెప్పిన ప్రవక్తల మాటలు వినకుండా హృదయాలను రాళ్లవలే హృదయాలు కురువిందాల్లాగా కఠినపరుచుకొని ఉన్నారు కాబట్టి మీ మీదకు ఉగ్రత వచ్చింది. నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కాబట్టి, మీరు పిలిచినప్పుడు నేను వినను, చెదరగొడతానని చెప్పాను, అలానే చెదరగొట్టాను. అంటే ఏంటి? మీ ప్రార్థనలు ఇవన్నీ కాదయ్యా, మీ ప్రవర్తనలో మార్పు ముఖ్యము అంటున్నాడు. 8వ అధ్యాయంలో అంటాడు కదా, మరలా నేను సీయోను విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను, నేను మరలా ఆ దేశంలో నివసిస్తాను, సత్యమును అనుసరించి నడుచుకునే పురం అని, పరిశుద్ధ పర్వతం అని దాని పేరు పెట్టబడుతుంది. మరలా యథావిధి యెరూషలేములో ఒకప్పుడు ముసలామతుగా నీరసమైన వాళ్ళు తప్ప ఎవరు లేరు, కానీ మరలా పాటలు పాడతారు, పెళ్లి కుమార్తెల స్వరం వినపడుతుంది, పిల్లలు పెద్దలు వయసు కలిగిన వారు అందరూ ఉంటారు. నేను సకల ప్రాంతముల నుండి ప్రజలను తీసుకొని ఇక్కడ తీసుకొస్తాను, వాళ్ళు నీతి కలిగి నివసిస్తారు అని మొదటి 8 వచనాల్లో చెప్తా అంటాడు కదా. ధైర్యం తెచ్చుకొని ఉండండి. ఒకప్పుడు మీ మనుషులకు కూలి దొరకలేదు, మీ పశువులకు గడ్డి కూడా దొరకలేదు. రానున్న కాలంలో సమాధానానికి సాదృశ్యంగా ద్రాక్ష చెట్లు పండుతాయి, భూమి పండుతుంది, ఆకాశంలో మంచు వస్తుంది, వర్షాలు సకాలంలో కురుస్తాయి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఒకప్పుడు 13లో అంటాడు, 8:13లో శాపమునకు మీరు ఎలా ఆస్పదులై ఉన్నారో అలాగే ఆశీర్వాదానికి ఆస్పదులై ఉంటారు. నేను మిమ్మల్ని రక్షిస్తాను, ధైర్యంగా ఉండండి, మీకు మేలు చేస్తాను, కీడు చేయను. అయితే మీరేం చేయాలి? సత్యాన్ని బట్టి మాట్లాడాలి, సత్యాన్ని బట్టి తీర్పు తీర్చాలి, విధవరాలను బాధ పెట్టొద్దు, తల్లిదండ్రులు లేని పిల్లల పట్ల నిర్దయ కలిగి ఉండొద్దు, పరదేశుల పట్ల దరిద్రుల పట్ల మీరు మంచిగా ఉండండి, చెడు ఆలోచనలు అబద్ధమైన ప్రమాణాలు చెయ్యొద్దు అని చెప్పి ఒకప్పుడు లాగానే మరలా మీ ఉపవాసాలు మీరు యథావిధిగా చేసుకుంటే అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకప్పుడు పండగలు, ఆమోస్ కాలంలో పండగలు వద్దంటే వద్దు అన్నాడు, నైవేద్యముల అర్పణలు నాకు వద్దు అన్నాడు యెషయా ఇర్మియా కాలాల్లో. ఇక్కడేమన్నాడు? మరలా మీకు పండగలన్నీ సంతోషంగా ఉంటాయి, మీ అమావాస్య ఈ దినాలు పాటిస్తారు కదా ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్ర ప్రకారం, అవన్నీ మీకు మరలా సంతోషంగా ఉంటాయి. దేవుడు ఆలస్యం చేయకుండా ఈ కార్యాలన్నీ చేస్తాడు. మందిరంలో అందరూ చక్కగా ప్రభువుని ఆరాధిస్తారు. అన్యులు కూడా మీ యూదుల చెంగులు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము విన్నాం ఆ మాట అని మీతో కలిసి వస్తారు వాళ్ళు అని ఒక మంచి ఆదరణతో కూడిన మాటలు 8వ అధ్యాయం చివరిలో రాయబడి ఉన్నాయి. ఇక 9వ అధ్యాయంలో చూసినట్లయితే 9వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుంది? అద్రాకు దేశమును గురించి, దమస్కు పట్టణం గురించి అంటాడు. అద్రాకు అంటే సిరియా అనే దేశంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. దమస్క్ అనేది సిరియాకి క్యాపిటల్ అన్నమాట, రాజధాని. హమాతు అనేది సిరియాలో ముఖ్యమైనటువంటి నగరం. వాళ్ళని ఉద్దేశించి అంటాడు అనమాట, మీకు సమృద్ధిగా ఉంది అని అనుకుంటున్నారు, మేము కోటలు కట్టుకున్నాం, ప్రజలు బాగానే ఉన్నారు, వెండి ఎక్కువ ఉంది. ఎలా ఉందట? ఇసుక రేణువులంతా విస్తారంగా వెండి ఉంది, కసు అంతా, కసు అంటే పడే అలా పడేసిన కసు అంత బాగా బంగారం కూడా ఉంది. సో రానున్న కాలంలో అదంతా పోతుంది, దోచుకొని పడుతుంది, మీకు నష్టం జరుగుతుంది, మీ మీదకి శాపం రాబోతుంది అని మొదటి 8 వచనాల్లో చెప్తాడు. 9వ వచనం 9:9 జకర్యాలో మెస్సయ్య గురించి ప్రవచనం, యేసు ప్రభు గురించి. సాత్వికుడై గాడిద మీద వస్తాడు అని ఈ మఠలాదివారం దినమ ప్రవచనం ఏదైతే ఉందో అది 9వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. నీ రాజు ఇలా దీనుడిగా రాబోతున్నాడు, భూలోకమంతటిని ఆయన పరిపాలిస్తాడు, మీరు పడిన నీరుని గుంతలో నుండి విడిపిస్తాడు, మీరు బంధకాల్లో పడిపోయి నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉన్నారు, మీ కోటలోనికి మీరు మరలా వస్తారు, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. పోయింది కదా, ఇదంతా నష్టమైపోయింది అనుకుంటున్నారు కదా, పోయిన నష్టాన్ని తెస్తాను, మేలు చేస్తాను, రెండంతలుగా మేలు చేస్తాను నేను మీకు అని అంటాడు. 13లో గ్రీకు రాజ్యం గురించి ముందుగానే ప్రవచనం చెప్తున్నాడు, మీకు నష్టం జరగబోతుంది, నాశనం జరగబోతుంది అని. దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడుతాడని అధ్యాయం చివరిలో క్లియర్గా రాయబడి ఉంది. కొత్త ద్రాక్షారసం వస్తుంది, యూదులందరూ ఇశ్రాయేలీయులందరూ బాగుంటారని చివరి వచనంలో చెప్పబడింది. ఇక 10వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు కడవరి వానాకాలం కోసం ప్రార్థన చేయమన్నాడు కదా, అలా చేయమని అడిగాడు, అట్ని ఇస్తానన్నాడు. ఎవరైతే ఈ కాపరులు తప్పుడు ప్రవచనాలు చెప్పి అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారో ఆ కాపరులు నేను శిక్షిస్తాను అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు గొర్రెలను మేపకుండా గొర్రెలను తిన్నారు అని ఉంటుంది. సో వాళ్ళని అబద్ధ ప్రవక్తలు చెప్పిన అబద్ధ ప్రవచనాలు చెప్పిన వాళ్ళని శిక్షిస్తాను, ఇంకా దేవుణ్ణి బిడ్డలను బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటుందని చెప్తూ 4వ వచనంలో వారిలో నుండి మూలరాయి పుట్టును, ఇది కూడా ప్రవచనం.
మూలరాయి, నిషేధింపబడిన రాయి, మూలరాయి, తలరాయి. ఇది ప్రభువును గురించిన ప్రవచనం 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది. అలాగే యూదాకి దేవుడు తోడుగా ఉండి వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడని ఇక్కడ మాట కూడా మనకి కనిపిస్తుంది. యూదా మీద మరలా యుద్ధం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి. ఇక్కడ ఈ అధ్యాయంలో అంత్యకాలానికి సంబంధించి కూడా ఎన్నో విషయాలు ఉంటాయి. దేవుడు జాలి చేసుకుంటాడు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టిన సంగతి కూడా మీరు మర్చిపోయాలా, నేను నీకు మేలు చేస్తానని 6వ వచనంలో ఉంటుంది. మర్చిపోతారంట దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు అనే విషయం. అంటే ఆ రోజులు పోయి మంచి రోజులు వస్తాయి. 8లో అంటాడు కదా, నేను మిమ్మల్ని విమోచించాను, ఎలవేసి పిలుస్తాను. ఎక్కడెక్కడున్న యూదులందరూ కూడా తిరిగి మరలా సమకూర్చబడతా ఉంటారు. ఈ లెబానోనికి మరలా తిరిగి వచ్చేసేస్తారు, దుఃఖ సముద్రాన్ని దాటి వచ్చేస్తారు. ఐగుప్తీయులు, అశ్షూరీయులు ఎవరైతే నా ప్రజలను బాధ పెట్టారో వాళ్ళని శిక్షిస్తాను, నా నామాన్ని స్మరిస్తారు, యూదులందరూ బాగుంటారు అని ఈ 10వ అధ్యాయం చివరిలో చెప్తాడు. ఇక 11లో లెబానోన్ గురించి చెప్తాడు. లెబానోన్ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, దాని పేరు లెబానోన్ ఆ దేశం. సో ప్రియులారా, ఈ లెబానోను ప్రాంతంలో జరగబోయేటువంటి నష్టం గురించి, ఆ పట్టణంలో జరగబోయేటువంటి నాశనం గురించిన ప్రవచనం అన్నమాట ఇది. ఇదేంటి అని అంటే, మేము బాగానే ఉన్నామని అనుకుంటారు కానీ నష్టం జరుగుతుంది అని ఓ ప్రవచనం ఇందులో అయితే చాలా క్లియర్గా 11వ అధ్యాయంలో ఉంటది. అలాగే యేసుక్రీస్తు వెండి నాణేలకు అమ్మబడడం గురించి ఈ అధ్యాయంలో ఒక ప్రవచనం అనేది ఉంటది. 12వ వచనంలో, మీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇవ్వుడి అన్నప్పుడు 30 తులముల వెండి తూచి ఇచ్చారు. 30 తులాల వెండికి అమ్మబడుట అనే దాని గురించి ఇక్కడ ఉంటుంది. ఒక బానిస ఖరీదు అంతే, ఒక బానిస ఖరీదు కూడా అలాగే. అందుకే యేసు ప్రభువుకి అంతే ఇవ్వడానికి యోధాతో ఒప్పందం చేసుకున్నారు నాటి ప్రధాన యాజకులంతా మించి ఇవ్వకూడదని. అలాగే ప్రభు ఏమంటాడంటే, ఈ అధ్యాయంలోనే మనకు కనిపించేటువంటి ఇంకో విషయం ఏంటి అని అంటే, నూతనమైన కాపరులు నేను నియమిస్తాను అని చెప్పంటాడు 11లో. ఇక 12లో ఇశ్రాయేలీయుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. భూమిని సృష్టించిన వాడు, ఆకాశ మండలాన్ని విశాలపరిచిన దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో భూజనులందరూ దీనికి వ్యతిరేకం అవుతారు, మీరైతే నన్ను నమ్ముకొని ఉండడం వల్ల మీ హృదయంలో మీకు మేలు కలుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని యోధా అధికారులను కట్టెల కింద, నిప్పులుగా, పనుల కింద దివిటీగా చేస్తాను, మీరు మీ పక్కనున్న దేశాలన్నిటిని దయిస్తారు అని చెప్తున్నాడు. వీళ్ళు మరలా తిరిగి వస్తారు, దేవుడు వీళ్ళకి శక్తినిస్తాడు. 10వ వచనంలో కరుణనుందించు ఆత్మనిస్తాడు, విజ్ఞాపన చేసే ఆత్మను ఇస్తాడు. అలా భారం కలిగి ప్రార్థన చేస్తారు. వీళ్ళందరూ కూడా జరగబోయే నష్టం గురించి ప్రలాపిస్తారు. ఎందుకు అంటే 13లో, ఆ దినాన దావీదు సంతతి వాళ్ళ కోసం యెరూషలేములో దేవుడు ఒక ఊట తీస్తాడు అంటున్నాడంటే, వాళ్ళ దాహాన్ని తీర్చేది ఊట అంటే దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు అని ఇక్కడ అర్థం, అంతేగాని ఒక ఊట వచ్చిద్దని కాదు. అలాగే యెరూషలేముకు అందరూ శత్రువులైపోతారు, అప్పుడు ప్రభు వారి పక్షాన ఉంటాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో ఇంకో ప్రవచనం 7వ వచనంలో, ఖడ్గమా గొర్రెల కాపరి మీద పడుము, గొర్రెలు చెదిరిపోతాయి, కాపరి హతం చేయబడతాడు 7వ వచనంలో 13:7లో. ఇదేంటి ప్రభు అంటాడు కదా, ఇదే గుర్తు చేస్తాడు. గొర్రెల కాపరిని చనిపోతాడు, గొర్రెలు చెదిరిపోతాయని శిష్యులతో అంటాడు. తన గురించి యేసు ప్రభు యొక్క మరణం గురించిన ప్రవచనం ఇది. ఇక 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ అన్యజనులు అంచె దినాల్లో జరగబోయేవి. అంచె దినాల్లో యెరూషలేము మీద ప్రపంచ జనాభా అంతా యుద్ధం చేస్తుంది. చుట్టుపక్కల రాజ్యాలన్నీ యుద్ధం చేయడానికి యెరూషలేము మీదకి వస్తారు. అయితే దేవుడు ఒలీవ కొండ మీదకి దిగి వస్తాడు. 4వ వచనం ప్రకారం 14:4. ఒలీవల కొండ మీద నుంచే ప్రభు పైకి వెళ్ళాడు. అపోస్తుల కార్యంలో 1లో చూస్తే ఒలీవల కొండ మీద, ఆ ఒలీవల వనము నుండే దేవుడు అలా పైకి వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడికే మరలా తిరిగి వస్తాడు. కొండ చీలిపోతుంది, ఒక లోయ ఏర్పడుతుంది, అక్కడ దేవుడు యుద్ధం చేస్తాడు, తన ప్రజల పక్షాన శత్రువులందరినీ సంహరిస్తాడు. ఇది రాబోయే కాలానికి సంబంధించినటువంటి విషయం. భయంకరమైన తెగుళ్ళు వస్తాయి ఇశ్రాయేలుకి విరోధముగా పనిచేసిన వాళ్ళకి. ఏ టైప్ తెగుళ్ళు? ఊపిరి పీలిస్తేనే, ఈ శ్వాస గాలి తగిలితే, తేమ తగిలితేనే రోగం కరోనా వచ్చింది. ఎలాంటి తెగుళ్ళు రాబోతున్నాయి? శాపములు అని అంటే యెహోవా తెగుళ్ళు పుట్టిస్తాడు. ఉన్న పాటునే దేహాలు కుళ్ళిపోతాయి, కళ్ళు గుడ్లు కూడా మొత్తం పాడైపోతాయి, దేహాలు కుళ్ళిపోతాయి, కన్ను తొర్రల్లో ఉండే కుళ్ళిపోతాయి కళ్ళు.
జకర్యా 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. అలాంటి తెగుళ్ళు రాబోతున్నాయి రానున్న కాలంలో. గొప్ప కల్లోలాలు పుడతాయి. అయితే దేవుడు ఇశ్రాయేలీల పట్ల, యూదా వారి పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. వాళ్ళందరూ సంపన్నులైపోతారు. అయితే మిగతా వాళ్ళందరికి మాత్రం తెగుళ్ళు వచ్చి మనుషులు, పశువులు అందరూ కూడా నశించిపోతారు. మరలా చక్కగా యెరూషలేములో మందిర నిర్మాణము, అలాగే అందరూ ఆ పండగలన్నీ కుటుంబాలతో సహా చక్కగా ప్రభువుని ఆరాధిస్తారు. అన్యులు మాత్రం ఈ తెగుళ్ళతో వెళ్ళిపోతారు. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉంటాడు అనే మాటలతో ఈ అధ్యాయము ముగించబడుతుంది. కాబట్టి జకర్యా గ్రంథం అంత్య దినాల గురించి చెప్తుంది, ఇశ్రాయేలీయులకు ఆదరణకరమైన మాటలు చెప్తుంది, మందిర పునర్నిర్మాణం గురించి చెప్తుంది, దేశ పునర్నిర్మాణం గురించి చెబుతుంది. ఇది జకర్యా. ఇక చివరిది మలాకీ ఉంది. ఇది పాత నిబంధనలోనే చివరి గ్రంథం. వచ్చే పాఠంలో దాని గురించి చూద్దాం. ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మీ స్నేహితులకు పరిచయం చేయండి. బైబిల్ చదవండి. నేను అవుట్లైన్స్ మాత్రమే చెప్పాను. మీరు బైబిల్ చదవాలి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.